రైట్. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తీసుకుంటే కనుక ఇక్కడున్న బాపట్ల సమీకరణాల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఓట్లు చీలిక, వర్గం ఓట్లు చీలిక ఇట్లాంటివన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ వర్గాలు ఏమి లేవు, ఒకటే ఉంది వర్గం. రెండో వర్గం ఏమి ఉండదు, ఒకటే వర్గం ఉంటుంది. అది తెలుగుదేశమే. రెండో వర్గం ఇక్కడ బాపట్ల వరకు అటువంటిది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన చరిష్మా వస్తే కనుక భవిష్యత్ ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ ఉండదు. ఎందుకంటే నేను కూడా గతంలో పీఆర్పీకి వెళ్ళొచ్చిన వాడిని. పీఆర్పీ తెలుగుదేశం నుంచి పీఆర్పీకి వెళ్ళొచ్చా. పీఆర్పీ నేను చిరంజీవి ఫ్యాన్సే, వెళ్ళాము, చూసాము. ఓ సినిమా యాక్టర్గా చిరంజీవి, మేము చిరంజీవి సినిమానా లేకపోతే సామాజిక వర్గం కూడా కలిసింది. చిరంజీవి సినిమా ఫ్యాన్స్గా వెళ్ళాము, అతని మీద అభిమానంతో వెళ్ళాము. అతను రాజకీయంగా ఎంత సమర్థవంతంగా పరిపాలన చేయగలడో చూసాం. దగ్గర సామాజిక వర్గం ఏం లేదు ఆలోచన. దగ్గరగా చూసాము. ఆయన ఎంతవరకు నిలబడి నెట్టుకొని రాగలుగుతాడో గమనించాము. అది రాజకీయంగా అతను మంచితనం కానీ, లేకపోతే అతనికి రాజకీయంగా అంత అవగాహన లేకపోవడం వల్ల కానీ అతను సక్సెస్ కాలేకపోయాడు. మేము చెప్పాము అది కరెక్ట్ కాదు, కాంగ్రెస్తో కలవడం అసలు కరెక్ట్ కాదు, మనం తెలుగుదేశం మా పార్టీ మేము వెళ్ళిపోతాం, మేము తెలుగుదేశానికి వచ్చాము. ఇక సామాజిక వర్గాల పరంగా ఎవరు సామాజిక వర్గానికి వాళ్ళు సహజంగా మద్దతు ఇచ్చుకుంటుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తంగా మేము బాపట్ల వరకు మా కమ్యూనిటీ పరంగా కూడా నేను ఎంతవరకు సహాయం చేయగలను అంత మ్యాక్సిమం చేశాను, చేస్తూనే ఉన్నాను. అది నిరంతర ప్రక్రియ. అది దాని రాజకీయంతో రాజకీయంతో సంబంధం. అది సేవా కార్యక్రమాల్లో నేను మీకు చెప్పాను, 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే అందులో నా కమ్యూనిటీకి నేను ఈ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఒక గౌరవం, ఒక గుర్తింపు వచ్చిందంటే ఒక కాపు సంఘం నాయకుడిగా కాపులకు రిప్రజెంట్ చేస్తాడు. కాపులకి ఏదైనా మేలు జరగాలంటే ఇతని వల్ల జరుగుతుందనే నమ్మకంతో ముఖ్యమంత్రి గారు నాకు అన్ని స్థాయిలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చిన, మళ్ళీ రేపు ఎమ్మెల్యేగా నిలబెట్టిన ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకునిగా నాకు గౌరవం ఇచ్చారు ఆయన. దానివల్ల ఎంత మేలు చేయడానికి అవకాశం ఉంటుందో నా సామాజిక వర్గం ఖచ్చితంగా చేయాలి. అది నా డ్యూటీ, అది చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ జిల్లాలో గవర్నమెంట్ ఇచ్చింది అన్ని చోట్ల కాపు భవనాలు కట్టుకోమని, ప్రతి చోట 2 కోట్లు, 1,50,00,000 అట్లా ఇచ్చింది. కానీ మా నియోజకవర్గంలో ఇక్కడ సంఖ్యాపరంగా మా సామాజిక వర్గం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఒక శాశ్వతంగా ఒక కాపు భవన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికంటే మనం ఏర్పాటు చేయాలని అందరికంటే ముందు నేను కట్టాను. దాదాపు 5 కోట్ల రూపాయలు పెట్టి కాపు కళ్యాణ మండపం కట్టి దాని మీద సంవత్సరానికి ఒక 20 లక్షల రూపాయలు ఆదాయం వస్తే ఆ 20 లక్షల రూపాయలు పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి. భర్త జరిపోయినటువంటి ఆడవాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడానికి వాళ్ళకి ఏదైనా కుట్టు మిషన్లు ఇవ్వటమా, లేకపోతే గ్రైండింగ్ మిషన్స్ ఇవ్వటమా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ భర్త జరిపోయిన ఆడవాళ్ళకి కూడా కొంత సపోర్ట్ ఉంటుందని ఆ వచ్చే డబ్బులు ఒక 20 లక్షల రూపాయలతో 20 లక్షలు వస్తే 20 లక్షలు ఖర్చు పెడుతున్నాం, స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం వాళ్ళకి ఇంకా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి చదువుకోవడానికి కూడా హాస్టల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చదువుకోవడానికి కూడా హాస్టల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం, ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు చేస్తాం. కమ్యూనిటీ పరంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ ఏది ఉండదంటారు బహుశా నేను అనుకుంటా ఉన్నా. అది ఆ స్థాయిలో అంటే మళ్ళీ మీరు కలవబోతారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారా లేదా అనేటువంటిది ఎన్నికల కంటే ముందు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఉపయోగం ఉంటుందని ఆయన అనుకుంటే ఆయన కలుస్తాడు. మనం పవన్ కళ్యాణ్ దగ్గర కలుపుకోవటం వల్ల మేలు జరుగుతుంది, పార్టీకి కానీ ప్రభుత్వానికి ప్రజలకి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే కలుపుకుంటారు. కలుపుకోవడం అనేది నియోజకవర్గాల స్థాయిలో జరగదు, అది పై స్థాయిలో జరుగుతుంది. అది జరిగినా నష్టం లేదు, జరగకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు నేనైతే చెప్పగలుగుతాను. కానీ ఓవరాల్గా స్టేట్ అంతా ఎలా ఉంటుందనే దాని గురించి నేను చెప్పలేను. కానీ ఇక్కడ వరకు మాత్రం ఆ ప్రభావం ఉండదని నేను ఎందుకంటే నా వల్ల ఏం జరుగుతుందనేది నా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు. Like and subscribe Eagle Media Works.